వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను బెంబెలెత్తిస్తోంది. ఈ వారంలో వరుసగా రెండో రోజు అంటే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతోనే ఆరంభమైంది. నిన్న సోమవారంతో పోల్చితే నేడు ఇంకా ఎక్కువ నష్టాలు నమోదవుతున్నాయి. అన్ని సూచీలు అదే బాటలో ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఘోరంగా దెబ్బతింటోంది. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సెన్సెక్స్ ఏకంగా 359 పాయింట్లకు పైగా కోల్పోయి 84,742.90 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 93 పాయింట్లపైనే తగ్గి 25,867.10తో మొదలుపెట్టింది. నిఫ్టీ బ్యాంక్ 319 పాయింట్లకు పైగా డౌన్ అయి 58,918.80 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 172 పాయింట్ల కన్నా ఎక్కువ లాస్ అయి 59,315.40తో ఓపెన్ అయింది. కేఆర్బిఎల్, కోహినూర్ ఫుడ్స్, ఎల్టీ ఫుడ్స్, డిఫెన్స్, హీరో మోటార్ స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ 6 పైసలు దిగజారింది. నిన్న 90.07 వద్ద క్లోజ్ అవగా ప్రస్తుతం 90.13 వద్ద ఉంది. హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజు నిన్న సోమవారం విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు మొదటి రోజు పేరొందిన కంపెనీలను, దేశ విదేశాల ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మొదటి రోజు సుమారు 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. 35 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటి వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేశారు. పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు రావడం విశేషం. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. సిబ్బి స్టార్టప్లకు 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. మెగా ఇంజనీరింగ్ గ్రూప్ 8,000 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు జిఎంఆర్ గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్ ఏవియానిక్స్ తయారీకి అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. సోలార్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మిస్సైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్కు 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ 700 కోట్లు, టీవీఎస్ ఐఎల్పీ 200 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. రెన్యూసిస్, మిడ్వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్ విస్తరణకు 7,000 కోట్ల పెట్టుబడులు పెడతాయి. డిస్ట్రిబ్యూషన్, హైడ్రోటెక్ రంగంలో సాహిటెక్ ఇండియా 1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు, సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ టెక్నికల్ యూనిట్ కు 960 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం వంతారాను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియోను నిర్మించనుంది. ప్రముఖ సంస్థ అధిరత్ హోల్డింగ్స్ 25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అపోలో గ్రూప్ హైదరాబాద్లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య పరిశోధనా కేంద్రం నిర్మాణానికి 800 కోట్లు ఖర్చు పెట్టనుంది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఏపీలో నమోదైన జీఎస్డీపీ వృద్ధి రేటు గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం రంగాల వారీగా వెల్లడించింది. తొలి అర్ధ సంవత్సరం లెక్కలను కూడా సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ విలువ 1,25,571 కోట్లు, పరిశ్రమల రంగం విలువ 86,456 కోట్లు, సేవల రంగం విలువ 1,60,075 కోట్లు, తయారీ రంగంలో 41,201 కోట్లు విలువైన జీవీఏ నమోదైంది. నిర్మాణం రంగంలో జీవీఏ 28.625 కోట్లకు చేరింది. విద్యుత్ ఉత్పత్తిలో 19.12% వృద్ధి నమోదైంది. విద్యుత్ వినియోగం 4.17% పెరిగింది. రవాణా మరియు గిడ్డంగులు తదితర విభాగాల్లో 24,927 కోట్ల జీవీఏ నెలకొంది. 21.55 లక్షల వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రియల్ ఎస్టేట్ రంగంలో 32,951 కోట్లతో 14.31% పెరుగుదల నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ 7,58,270 కోట్లు, జీవీఏ విలువ 7,03,767 కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగంలో జీవీఏ 10.26% వృద్ధితో 2,07,073 కోట్లుగా నమోదైంది. పరిశ్రమల రంగంలో జీవీఏ 12.05% వృద్ధితో 1,79,299 కోట్లు, సేవల రంగంలో జీవీఏ 11% వృద్ధితో 3,17,396 కోట్ల రూపాయలుగా నమోదైన జీవీఏ గత ఏడాది ఇదే కాల వ్యవధిలో జీఎస్డీపీ 9.89 ఉండగా ఇప్పుడు 10.91% పెరిగింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో జాతీయ జీడీపీ 8.8% మాత్రమే కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఏపీలో తొలి 2 త్రైమాసికాల్లో కలిపి 41% జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకుంది. మరిన్ని బిజినెస్ డెవలప్మెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.